హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ అలాగే డిప్లొమా పాస్ అయిన వారికి ఈరోజే మనకి అఫీషియల్గా గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి 3,000కు పైగా వేకెన్సీస్కి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి చాలా మంచి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంది. ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ మాత్రం చేయట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు బ్యాంకుల్లో జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. మీ సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగం ఇస్తున్నారు. నేను నిన్న వీడియోలో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది, చూసి అప్లై చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుండి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మనం రిక్రూట్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఇంటర్లో 50% మార్కులతో పాస్ అయిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇంటర్ అయినా పర్వాలేదు, డిప్లొమా సర్టిఫికేట్ అయినా పర్వాలేదు, అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇది ఇంటర్ లెవెల్లో అప్లికేషన్ కాబట్టి ఇంటర్ డిప్లొమా ఈక్వాలెంట్ కాబట్టి ఈ రెండు ఇంటర్ వాళ్ళైనా డిప్లొమా వాళ్ళైనా ఇద్దరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అయితే రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మీరైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ రిక్రూట్మెంట్ సెలెక్ట్ అయిన వారందరికీ కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీకు క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రిక్రూట్మెంట్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు సంవత్సరానికి 30 రోజులు అయితే మీరు లీవ్స్ అయితే ఇస్తున్నారు. వీరైతే లీవ్స్ అయితే ఇస్తున్నారు. అలాగే సిక్ లీవ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ యాన్యువల్ అంటే సంవత్సరానికి 30 డేస్ అయితే లీవ్స్ ఇస్తున్నారు. అలాగే సిక్ లీవ్ అంటే మీకు హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ అయినా కూడా దానికి సంబంధించి బేస్డ్ ఆన్ మెడికల్ అడ్వైస్ కింద మీకైతే సిక్ లీవ్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అయితే అలాగే మనం చూసుకుందాం. మీకైతే క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రిటర్న్ టెస్ట్ అయితే ఆన్లైన్ టెస్ట్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆన్లైన్లో టెస్ట్ మాత్రమైతే కండక్ట్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్స్లో చూసుకుంటే అయితే 60 మినిట్స్ అని, ఇక్కడ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ అని చూసుకుంటే 45 మినిట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్కి సంబంధించి ఇక్కడ ఈచ్ క్వశ్చన్కి అయితే 0.25 అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇందులో ఈ ఒక్క ఎగ్జామ్ అయితే కాదు, దీంట్లో ఫేజ్ 1, ఫేజ్ 2 అలాగే ఫేజ్ 3 3 ఎగ్జామ్లు అయితే ఉన్నాయి. దీంట్లో ఈ ఫేజ్ 1 మీరైతే క్వాలిఫై అయినట్లయితే ఇక్కడ ఫేజ్ 2 ఎగ్జామ్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. ఆ ఫేజ్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో అది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో మీరైతే రన్నింగ్ అయితే మీకైతే రన్నింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మీరైతే 1.6 కిలోమీటర్ అయితే మీరైతే రన్ చేయాల్సి ఉంటుంది. అదైతే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ చేశారు. వితిన్ 7 మినిట్స్ అయితే మేల్ క్యాండిడేట్స్ అయితే రన్ చేయాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే వితిన్ 8 మినిట్స్ లోపలనైతే వీళ్ళైతే 1.6 కిలోమీటర్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం కింద చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడైతే టెస్ట్ ఇక్కడ 10 పుషప్స్ అయితే 1 మినిట్లో అయితే 10 పుషప్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 10 సిటప్స్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, అది కూడా 1 మినిట్లో. ఇంకా 20 స్క్వాట్స్ కూడా కొట్టాల్సి ఉంటుంది, అది కూడా 1 మినిట్లోనే. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఒక్కొక్క టెస్ట్కి 10 మినిట్స్ అయితే వాళ్ళైతే గ్యాప్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చదివితే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిమేల్ క్యాండిడేట్స్కి కూడా ఇక్కడ 10 సిటప్స్ 1 మినిట్ 30 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 15 స్క్వాట్స్ అయితే 1 మినిట్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ ఫేజ్ 1 అలాగే ఫేజ్ 2 ఈ రెండింటికి క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే వాళ్ళైతే ఇక్కడ కండక్ట్ చేస్తారని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్లో ఏమేమి ఉంటాయంటే టెస్టులు బ్లడ్ హిమోగ్రామ్ అని, యూరిన్ అని, బయోకెమిస్ట్రీ అని, అలాగే వేరే వేరే ఈసీజీ అని చాలా టెస్టులు అయితే ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది మెడికల్ టెస్ట్ ప్రాసెస్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకైతే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఈ జాబ్కి అయితే సెలెక్ట్ అయినట్లయితే మీకైతే వాళ్ళైతే శాలరీ అయితే 1 ఇయర్కి 30,000 అయితే స్టార్టింగ్ శాలరీ అయితే ఇక్కడ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇయర్కి అయితే శాలరీ ఇంక్రిమెంట్ అయితే ఉంది. ఫస్ట్ ఇయర్కి 30,000 అని, సెకండ్ ఇయర్కి 33,000 ఇంక్రిమెంటు, థర్డ్ ఇయర్కి 36,500, ఫోర్త్ ఇయర్కి 40,000 అని ఇక్కడ ఇంక్రిమెంట్ అయితే ఇయర్లో అయితే ఇంక్రిమెంట్ అయితే వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే హైట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా డిఫరెంట్ హైట్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మేల్స్కి అయితే 152 సెంటీమీటర్ అయితే హైట్ అయితే ఉండాలి. ఫీమేల్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా 152 సెంటీమీటర్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ఫీ అయితే మనం చూసుకుందాం. ఇక్కడ ఎగ్జామ్ ఫీ అయితే 550 అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అన్ని కేటగిరీ వాళ్ళకైతే అందరికీ కూడా ఒకటే ఫీజు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కేటగిరీ వాళ్ళకైతే నిల్ పే అయితే అలాగైతే ఏం మెన్షన్ చేయలేదు. అన్ని కేటగిరీ వాళ్ళందరూ కూడా 550 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇది అప్లై చేయడం అయితే ఆన్లైన్ మోడ్ అయితే క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇది అప్లికేషన్ మాత్రం ఆన్లైన్ మోడ్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఇంకోటి చెప్పాలి ఏంటంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. 2 జూలై 2005 మరియు 2 జనవరి 2009 ఈ సంవత్సరం మధ్యలో ఈ డేట్ మధ్యలో ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎబో 21 ఇయర్స్ వాళ్ళకైతే అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఇక్కడ లేదు. 21 ఇయర్స్ లోపల 18 to 21 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. మీ సర్టిఫికెట్లు కూడా రెడీగా ఉంచుకోండి. ఇక్కడ మీకు మళ్ళీ చెప్తాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుండి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఎవరికైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇదైతే ఒక మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలి అని ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి సువర్ణ అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా మీకు ఈ రిక్రూట్మెంట్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకెంతో మోటివేట్గా ఉంటుంది. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోలు అయితే మళ్ళీ మీ ముందుకి వస్తాను.